ఎగ్జామ్ ప్రెషర్. రాత్రి 10 అవుతోంది. గట్టు ఇంకా చింకి ఎగ్జామ్ కోసం చదువుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎగ్జామ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. గట్టు, ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వడం లేదు. 833 ప్లస్ 144. ఇది నన్ను భయపెడుతుంది. నాకు కూడా ఇది భయంగానే ఉంది. నాకు అనిపిస్తుంది ఈ ప్రశ్న ఖచ్చితంగా ఎగ్జామ్లో వస్తుందేమో అని. ఎందుకంటే టీచర్కి బాగా తెలుసు పిల్లల్ని బాగా ఇబ్బంది పెట్టే క్వశ్చన్ ఇదేనని. సరే గట్టు, కాన్సంట్రేట్ చేద్దాం. రేపు అసలే మ్యాథ్స్ ఎగ్జామ్. ఒకవేళ మార్కులు బాగా రాకపోతే నాన్నతో మనకి తనులు తప్పవు, సరేనా? బాబోయ్, పోయినసారి నాన్న ఎలా తిట్టాడో నేను ఇప్పటికీ మర్చిపోలేను. నేను గుడ్డీకి ఫోన్ చేస్తాను, తను టాపర్. హలో చింకి, ఈ టైంలోనా? గుడ్డీ, నాకు హెల్ప్ చేయవా? ఈ సమ్ ఎలా సాల్వ్ చేయాలి? 3 డిజిట్ నెంబర్ నాకు చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. అరే, అది చాలా సింపుల్. లాస్ట్ డిజిట్ నుండి అడిషన్ స్టార్ట్ చేయి. ముందుగా వన్స్, ఇంకా టెన్స్. ఓ అవునా, నాకైతే అర్థం కాలేదు. అందులో అర్థం కావాల్సిందేముంది, కాస్త ప్రాక్టీస్ చేయాలి. ఓకే గుడ్డీ, థ్యాంక్ యూ. గుడ్ నైట్. రేపు మళ్ళీ స్కూల్లో కలుద్దాం. అంతలో అమ్మ గదిలోకి వస్తుంది. ఇంకా లేచే ఉన్నారా? అంతా సిలబస్ పూర్తయిందా? అమ్మా, రివిజన్ నడుస్తుంది. రివిజనా లేకపోతే టెన్షనా? ఇన్ని రోజులు ఆడుకున్నారు, ఇప్పుడు లాస్ట్లో ప్రెజర్ అవుతున్నారు. అమ్మ మాటలు విని నాన్న కూడా గదిలోకి వస్తాడు. ఏంటి పిల్లలు, ఎగ్జామ్ సర్ప్రైజ్ పార్టీ కాదు, దీనికి మనకు ముందు నుండే ప్లాన్ చేయాలి. నానా, ఇంకా కొంచెం ఉంది. కొంచెం ఉందా లేకపోతే మొత్తం ఉందా? సరే, ఇంకొక 30 నిమిషాలు చదువుకుని పడుకోండి. ఎందుకంటే అలసిపోయినప్పుడు ఏమీ గుర్తురాదు. మరుసటి రోజు గట్టు చింకి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. పిల్లలు, పెరుగు చక్కెర తినండి, గుడ్ లక్ కోసం. ఇప్పుడు గుడ్ లక్ చాలా అవసరం అమ్మా. హా అమ్మా, ఇవ్వు. చక్కెర ఇంకా పెరుగు తిని గట్టు ఇంకా చింకి ఎగ్జామ్ రాయడానికి బయలుదేరతారు. ఎగ్జామ్ హాల్ బయట గట్టు ఇంకా చింకి ఇలా అనుకుంటారు. ఐడి కార్డ్ ఉందా? హా. పెన్స్? హా. జామెట్రీ బాక్స్? జామెట్రీ బాక్స్? జామెట్రీ బాక్స్ ఓ లేదు. ఏమైంది? జామెట్రీ బాక్స్ ఇంట్లో మర్చిపోయా. ఏంటి, ఇప్పుడు కంపాస్ ఎలా యూజ్ చేస్తావు? ఇప్పుడు నేను పెన్సిల్తోనే సర్కిల్ వేయాలి. ఇది డ్రాయింగ్ క్లాస్ కాదు గట్టు. అప్పుడే బెల్ మోగుతుంది. గట్టు ఇంకా చింకి క్లాస్ లోపలికి వెళ్తారు. వెళ్ళి వాళ్ల ప్లేస్లో కూర్చుంటారు. కాసేపటి తర్వాత టీచర్ కూడా క్లాసులోకి వస్తుంది. టీచర్ క్లాసులోకి రాగానే అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోతారు. గుడ్ మార్నింగ్ క్లాస్, కూర్చోండి. ఇంకా మీ బ్యాగులన్నీ తీసుకుని వెళ్ళి బయట పెట్టండి. గట్టు, వై ఆర్ యూ స్టాండింగ్ లైక్ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ? మేడం, నేను జామెట్రీ బాక్స్ మర్చిపోయాను. ఎగ్జామ్ రోజు మర్చిపోయావా? దిస్ ఈజ్ నాట్ రైట్ బిహేవియర్ చింకి. నువ్వు షేర్ చెయ్యి, కానీ మీరిద్దరూ సైలెంట్గా షేర్ చేసుకోవాలి. ఎస్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. టీచర్ పేపర్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. సెక్షన్ ఏ ఈజీగా ఉంది. నాకైతే ఏది ఈజీగా అనిపించడం లేదు. బ్యాక్ బెంచ్లో కూర్చుని ఉన్న మాంటి మెల్లగా గుడ్డీని, గుడ్డి, క్వశ్చన్ 3 ఆన్సర్ ఏంటి? 43నా 54? గుడ్డీ మాంటీని పూర్తిగా ఇగ్నోర్ చేస్తుంది. ఇప్పుడు మాంటీ చింకీ వైపు చూస్తూ ఉంటాడు. చింకీ, ప్లీజ్ యార్. మాంటీ, నోరు మూసుకో. మాంటీ, వై ఆర్ యూ టాకింగ్? మేడం, నేను పెన్సిల్ అడుగుతున్నాను. పెన్సిలా లేక ఆన్సరా? అయినా కూడా మాంటీ అల్లరి చేయడం ఆపడు. గుడ్డి, నా ఫ్యూచర్ నీ చేతుల్లోనే ఉంది. నీ ఫ్యూచర్ నీ బుక్లోనే ఉంది, నువ్వు చదువుకోవాల్సిందే. అప్పుడే టీచర్ మాంటీ డెస్క్ దగ్గరికి వచ్చి నిలబడుతుంది. స్టాండ్ అప్, స్టిల్ స్టాండింగ్, గో అవుట్ సైడ్ అండ్ నీల్ డౌన్. మేడం ప్లీజ్, లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి. ఎగ్జాక్ట్లీ, యూ షుడ్ హ్యావ్ యూజ్ ఇట్ ప్రాపర్లీ. ఆఖరి 1 గంట మిగిలి ఉంది ఎగ్జామ్ పూర్తవడానికి. కానీ చింకీ మాత్రం చాలా స్ట్రెస్డ్గా కనిపిస్తూ ఉంటుంది. నేనింకా 5 క్వశ్చన్స్ రాయాలి. ఈ మాంటీ వల్ల నా టైం అంతా వేస్ట్ అయిపోయింది. కాన్సంట్రేట్ చెయ్యి. టైం ఎంతుంది? 1 hour లెఫ్ట్. ఇంత తక్కువ సమయంలో నేను 5 ప్రశ్నలు ఎలా పూర్తి చేయాలి? అలా చెప్పి చింకీ పటాపట్
పేపర్ పూర్తి చేయడానికి ప్రయత్నిస్తుంటుంది. కిడ్స్ 15 మినిట్స్ లెఫ్ట్. అది విన్న తర్వాత చింకీ ఇంకా ఫాస్ట్గా పేపర్ రాస్తూ ఉంటుంది. కానీ అంతలోని బెల్ మోగుతుంది. టైమ్ ఈజ్ అప్. స్టాప్ రైటింగ్. మ్యామ్, లాస్ట్ లైన్. పెన్స్ డౌన్. గట్టు చింకీ ఎగ్జామ్ రాసి ఇంటికి వస్తారు. పిల్లలు, ఎగ్జామ్ ఎలా రాశారు? బానే రాశాను, కానీ ఒక కేర్లెస్ మిస్టేక్ జరిగింది నాన్న. నాది ఒక క్వశ్చన్ ఉండిపోయింది. ఎందుకు? మాంటీ డిస్టర్బ్ చేశాడు. టైం కూడా తగ్గిపోయింది. తల్లి, ఈ ప్రపంచంలో మాంటీ లాంటి వాళ్ళు తగులుతూనే ఉంటారు. డిస్టర్బ్ చేసేవాళ్ళు ఉంటానే ఉంటారు. నాన్న, నేను జామెట్రీ బాక్స్ని మర్చిపోయి వెళ్ళాను. ఎగ్జామ్ ప్రిపరేషన్తోని ఎగ్జామ్ నడవదు గట్టు. దానికి ప్లానింగ్ ఉండాలి. రాత్రి బ్యాగ్ ప్యాక్ చేసుకుని ఉండాల్సింది. టైం మేనేజ్మెంట్ని నేర్చుకోండి. ఎగ్జామ్ హాల్కి ప్రిపేర్ అవ్వండి. ఈజీ క్వశ్చన్ని ముందుగా ఆన్సర్ చేసేసి తర్వాత డిఫికల్ట్ క్వశ్చన్స్ చేయండి. నానా, నాకు చాలా స్ట్రెస్గా అనిపించింది. తల్లి, స్ట్రెస్ అనేది న్యాచురల్గానే ఉంటుంది, కానీ డిసిప్లిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ టైం నుంచి నో లాస్ట్ మినిట్ డ్రామా. సరిగ్గా చెప్పావు. ఇంకా మాంటీ లాంటి షార్ట్ కట్ కూడా తీసుకోకూడదు. అప్పుడే డోర్ బెల్ మోగుతుంది. చింకీ వెళ్ళి డోర్ తీస్తుంది. ఎదురుగా మాంటీ. సారీ అంకుల్, మేడం రేపు పేరెంట్స్ని తీసుకొని రమ్మంది. అవునా? ఎందుకు? ఒక మిస్అండర్స్టాండ్ జరిగింది. ఏం మిస్అండర్స్టాండింగ్? చూడండి పిల్లలు, ఎగ్జామ్ కేవలం మార్కుల కోసం మాత్రమే కాదు, హ్యాబిట్స్ పై ఉంటుంది. నానా, నెక్స్ట్ ఎగ్జామ్కి ముందు టైం టేబుల్ పూర్తిగా రెడీ చేసుకుంటాను. జామెట్రీ బాక్స్ ముందే బ్యాగ్లో పెట్టుకుంటాం. నేను ఇంకా చీటింగ్ చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను. ప్రయత్నిస్తావా? అంటే అంకుల్, చెయ్యను. అలా చెప్పి మాంటీ అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్ళిపోతాడు. సరే పిల్లలు, భోజనం చేద్దాం పదండి. నిన్న టేబుల్ దగ్గర గట్టు ఇంకా చింకీ బాధగా కూర్చుని ఉండడం చూసి అమ్మా నాన్న ఇలా అనుకుంటారు. చూడండి, మీరిద్దరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫోకస్, ప్లానింగ్ ఇంకా డిసిప్లిన్ ఉంటేనే ప్రెజర్ అనేది తక్కువగా ఉంటుంది. లాస్ట్ మినిట్లోని అస్సలు స్ట్రెస్ అవ్వకూడదు. అంటే ముందుండే మనం అన్నీ ప్లానింగ్ చేసుకోవాలి. అలా అయితేనే మనం లైఫ్లో ఏదైనా పెద్ద విషయాన్ని సాధించగలుగుతాము. Yes, నాన్న, మాకు అర్థమైంది. ఇంకా ఈ లెసన్ మాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది కూడా. ఇంకా టెన్షన్ పడకండి. భోజనం చేసి ప్రశాంతంగా ఉండండి. ఇలా గట్టు ఇంకా చింకీ ఒక లైఫ్ లెసన్ నేర్చుకుంటారు. चमकीली आंखें नौटी सी है हंसी, करते ये कुछ भी इनमें हिम्मत है सी। जूनियर समझ के तुम धोखा ना खाना, गट्टू और चिंकी को सबने है माना। उनके जलवों का पिटारा पुटुन किड्स ये हमारा, उनके टैलेंट का नजारा पुटुन किड्स ये हमारा। ये जलवों का पिटारा पुटुन किड्स ये हमारा, उनके टैलेंट का नजारा पुटुन किड्स ये हमारा। चलते रहते हजारों ही सवाल, साइंस हो या कल्चर हम सीखे इनके साथ। फुल जोश में मनाते ये सारे ही त्योहार, घर में हो या बाहर सब करते इनसे प्यार। कभी स्पोर्ट्स में ना हारा, टीचर्स की आंखों का तारा, देखो यारों ने पुकारा पुटुन किड्स ये हमारा। कभी स्पोर्ट्स में ना हारा, टीचर्स की आंखों का तारा, देखो यारों ने पुकारा पुटुन किड्स ये हमारा। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.